కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారి పేరుతో వెలిసినటువంటి కళా పరిషత్తుని కొనసాగిస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో నాటక పోటీలు నిర్వహిస్తున్నటువంటి అనపర్తి శాసనసభ్యులు సహృదయులు మిత్రులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు అబ్కారీ శాఖ మార్చులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి వంశీ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు రామకృష్ణారెడ్డి గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ నంది పురస్కారాలకు కానీ నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు. దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారుడు కన్నీరు పెట్టాడో దాన్ని తుడవడానికి, తిరిగి వారి మొహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్ననే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలపడం కూడా ఆనందదాయకమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ రకంగా ఈ రాష్ట్రంలో కందుకూరి పురస్కారాలు కానివ్వండి, ఉగాది పురస్కారాలు కానీ కొనసాగించాం. గతంలో 5 సంవత్సరాల్లో లేనివి మనం కొనసాగించగలిగాం. మళ్ళీను వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ రాష్ట్రం కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పొందే విధంగా అన్ని కార్యక్రమాలని చేపడతామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ వంశీ గారికి కూడా ఇవాళ సన్మాన గ్రహీత వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకా వెన్యూ ఫైనలైజ్ కాలేదు, బట్ నవంబర్లో మాత్రం ప్రతి సంవత్సరం ఆనవాయితీ గతంలో మనకి ఈ 5 సంవత్సరాలు లేదు, కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తాం. అది ఎక్కడ చేస్తాం అనేది మీటింగ్ అయిన తర్వాత చెప్తాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం నుంచి నాటక రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. దాని మీద ఎలాంటి అదొక చాలా మంచి సూచన. నిజంగా ఇవాళ చాలా మంది మంచి తెలుగు భాష మాట్లాడగలిగే పిల్లలందరూ కూడా ఆ రోజుల్లో పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు. అలా పాల్గొనడం వల్ల మంచి భాష అభివృద్ధి చెందుతుంది, కళల పట్ల అభినవేశం వస్తుంది. ఆ రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆలోచన మంచి ఆలోచన. మా మానవ వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారితో మాట్లాడి దాని సాధ్యాసాధ్యాలను కూడా పరీక్షించి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టు. నల్లమిల్లి మూలారెడ్డి గారి స్మారక కళాభవన్లో ఈరోజు నాటక కళావారోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి రామకృష్ణారెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించి ఈ కళాకారులను ప్రోత్సహించడానికి మంచి కార్యక్రమం చేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మహా టీవీ మరి ఎండీగా ఉన్నటువంటి వంశీ గారిని కూడా సన్మానం చేయటం నిజంగా అభినందనీయం. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి దుర్గేష్ గారు ఇప్పుడే చెప్పారు, అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహిస్తుంది అనేది. ఖచ్చితంగా కళలని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూచిపూడి, మరి మన కళలకు సంబంధించి నాటకాలు, తెలుగు నాటకం కానీ చాలా ప్రాచుర్యం ఉంది ఒకప్పుడు. ఇవాళ చాలా ప్రోత్సాహం తగ్గిపోతాం. నేను చూశాను మొన్న కూచిపూడి ఏదైతే మన తెలుగువారి యొక్క కూచిపూడి నాట్యోత్సవాల్లో నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విదేశాల్లో కూడా నేర్చుకుని చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక రాబోయే కాలంలో ఒక ప్రణాళికతో కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు. రేపు 21వ తారీఖున మరి ఏదైతే యోగా డే ఉందో దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఈ నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్యంగా 21వ తారీఖు జరగబోయే జూన్ 21 జరిగే కార్యక్రమంలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరొకసారి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.